గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, క్యాన్సర్ లానే కిడ్నీ సమస్యలు కూడా లక్షల కొద్దీ ప్రాణాలు తీసుకుపోతున్నాయి. చిన్న చిన్న అజాగ్రత్తల వలన కూడా మన కిడ్నీలు దెబ్బతింటాయి. సమస్య మొదట్లో ఉన్నప్పుడే గుర్తిస్తే మంచిది. అలా కాకుండా ఆలస్యం జరిగితే చికిత్స కూడా ఆలస్యం జరుగుతుంది. అలా జరగకూడదు అంటే మన కిడ్నీల్లో సమస్యలను ఆదిలోనే గుర్తించాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. మూత్రంలో రక్తం వస్తే ఖచ్చితంగా మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే. రక్తం మూత్రం ద్వారా బయటకు వస్తే కిడ్నీలు ఇన్ఫెక్షన్కి గురైనట్లు. ముఖ్యంగా జ్వరం సమయంలో ఇలా జరగవచ్చు. నొప్పి కూడా ఉంటే అలర్ట్ అయిపోండి. అయితే స్త్రీలు పీరియడ్ సమయంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటే అతిగా భయపడకుండా ముందుగా డాక్టర్ని సంప్రదించాలి. మూత్రం మాటిమాటికి వచ్చినా జాగ్రత్త పడండి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వలన కూడా ఇలా జరగవచ్చు. పురుషుల్లో అంగస్తంభనలు తగ్గడం, సెక్స్ మీద ఆసక్తి తగ్గడానికి కూడా ప్రమాదంలో ఉన్న కిడ్నీలు కారణమయ్యే అవకాశం లేకపోలేదు. నిద్రలేమి సమస్యలకు కూడా పాడవుతున్న కిడ్నీలు కారణం కావచ్చు. రాత్రుల్లో మూత్ర విసర్జన అతిగా చేయాల్సి రావడం, నొప్పిగా అనిపించడం సూచికలు. చేతులు కాళ్ళు ఉబ్బడం కూడా ఓ సూచిక. కిడ్నీలు సోడియం సరిగా ఫిల్టర్ చేయలేకపోతే ఇలా జరగవచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే టాక్సిన్స్ సరిగా బయటికి పోవు. రక్తంలో టాక్సిన్స్ ఉండిపోవడం వలన బలహీనంగా తయారవుతారు. ఊరికే అలసిపోవడం, ఏ పని సరిగా చేయలేకపోవడం లాంటివి కిడ్నీ ఫెయిల్యూర్స్కు సూచిక. కిడ్నీలు సరిగా పనిచేయక రక్తంలో యూరియా ఎక్కువగా చేరిపోతుంది. దాంతో దురద అసాధారణంగా వస్తుంది. ఇలాంటి సమయంలో కూడా పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.